సుప్రీంకోర్టు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు అనుమతి ఇచ్చింది. అయితే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాల ఇష్టానుసారంగా చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలియజేసింది. దీన్ని సాకుగా చూసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ ముందుకొస్తుంది. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2004లో ఇదే టీడీపీ ప్రభుత్వం ఉండి వర్గీకరణ చేసింది. ఈ వర్గీకరణలో గతంలో మాకు రెల్లీలకు అన్యాయం జరిగింది. 15% అన్న రిజర్వేషన్ ని 1% రెల్లీలకి కల్పించి ఆ 1% కూడా మహిళలకు కేటాయించడం వల్ల రెల్లీల్లో ఉన్న పురుషులకు అన్యాయం జరిగింది. అలా అన్యాయం జరిగిన వాళ్ళలో నేను ఒకరిని. అంతేకాకుండా ఈ రిజర్వేషన్ ని జనాభా ప్రాతిపదికన ఇచ్చినప్పుడు అప్పుడు మా కుల పెద్దల యొక్క తెలుసో తెలియకో దానికి యాక్సెప్ట్ చేశారు. కానీ ఇప్పుడు మేము వర్గీకరణ విషయంలో ఒక సానుకూలమైన ప్రభుత్వానికి ఒక సానుకూలమైన ప్రతిపాదన చేయదలిచాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాదిగలు ఎక్కువగా ఉన్నారని మాదిగలకు అధిక శాతం కల్పించారు. ఆర్య ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రత్యేక తెలంగాణ వాళ్ళకి వెళ్ళిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి విడిపోయినప్పుడు ఇక్కడ మాదిగలు తక్కువగా ఉన్నారు కాబట్టి మా యొక్క శాతం ఎక్కువగా ఉంది కాబట్టి సమన్యాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మీకు అందరికీ ఎవరికి న్యాయం చేయాల్సిన ఒకరికి న్యాయం చేసి ఒకరికి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. జనాభా ప్రాతిపదికన